సో కొండ ఉంది, కొండ శిఖరం మీ టార్గెట్. ఆ శిఖరం మీకు కనిపిస్తుంది, అది మీకు సబ్ రిజిస్టర్ కావచ్చు, లేదా కొంతమందికి డిటి కావచ్చు, లేదా కొంతమందికి మున్సిపల్ కమిషనర్ కావచ్చు. ఆ శిఖరం ఉంది, ఆ కొండ పైకి ఎక్కాలి మీరు. ఆ కొండపైకి ఎక్కాలంటే ఎట్లా పోవాలి? మీకు దారి తెలియడంలే, చెట్లు పొదలు గిదులు ఉన్నాయి, సో దారి తెలియడంలే. ఆ దారి చూపించే గైడ్ మేము. అదేం చెప్పి కొండ పైకి తీసుకుపోతారు. కొండ పైకి నేను దారి తీసుకెళ్తా కానీ ఎత్తుకొని తీసుకుపోతా, మీరే ఎక్కాల్సింది. సో ప్రయత్నం ఎవరు చేయాలి? మీరే చేయాలి. సో అంటే నేను దారి చూపిస్తున్నా, పైకి తీసుకెళ్లే దారి చూపిస్తున్నా, రారా అని చెప్పి వెనక తోలుకొని వెళ్తున్నా, మీరు ఎక్కాలి. ఎవడైతే ఎక్కుతాడో వాడు సక్సెస్ వస్తుంది. ఎవడైతే అలిసిపోయాండ్రా అంటే అక్కడే ఉండిపోతాడు. ఆ శిఖరం ఎక్కుతాడో, శిఖరం ఎక్కలేడు, అక్కడే ఆగిపోతాడు. అయితే కొంతమంది ఏం చేస్తారు, దారి ఎక్కుతున్నప్పుడు ఆ దారిలో తార్ రోడ్ వేసుకుంటారు వాళ్ళు. అంటే ఎక్కుదాం దిగిపోదాం, ఎక్కిపోదాం దిగిపోదాం, కారు వేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి కొంతమంది మంచి రోడ్డు వేసుకుంటారు. అది మీరే వేసుకోవాలి, నేను వేసిస్తాను, నేను దారి ఒకటే చూపిస్తా, రారా ఇట్లాగని చెప్పి మీకు తోలుకొని అక్కడ తీసుకుని వదిలేస్తాం మీకు. అయితే కొంతమంది అక్కడి వరకు వస్తారు. కొంతమంది ఏం చేస్తారు, డీటీ అయిపోయింది కదా నెక్స్ట్ ఆర్డీఓ కొడతాం అని చెప్పి కింద దిగి మళ్ళీ పైకి ఎక్కుతాడు. అంటే ఈ మార్గం ఉంది కదా మంచిగా వేసుకుంటాడు. తారు రోడ్డు సిమెంట్ రోడ్డు అయితే వేసుకుంటాడు. ఆ తార్ రోడ్డు సిమెంట్ రోడ్డే మీ సొంత ఎఫర్ట్.